నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన, ఆ ప్రాంతాలలో భూముల విలువ 3 అంతలు పెంచండి, అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో 10 లక్షలు ఇస్తే మనం 30 లక్షల నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకు వచ్చి భూమి ఇస్తాడు. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను, వాళ్ళు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న భూములు ఉంటాయి, కుటుంబంలో 5-6 మంది ఉంటారు, వాడు అసూటనో ఇసూటనో పోయి భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని వాళ్ళు నేను ఆదేశాలు ఇచ్చిన. నేను అడుగుతున్న మిత్రులారా, నల్లమల అడవుల్లో నుంచి ఒక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం, ఒక రైతు బిడ్డగా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి వచ్చిన, నాకు తెలియవా కష్టాలు? భూమితో ఉన్న సెంటిమెంట్ నాకు తెలియదా? భూమే మన ఆత్మగౌరవం అనే సంగతి నాకు తెలియదా? గ్రామంలో మన గుర్తింపు, మన గౌరవం, మన ఆత్మగౌరవం, ఊర్లో మనకున్న భూమి, మనం చేసే వ్యవసాయము ఎన్నెట్ల నాగలి కడతాడు అని అంటే వెనకటికి పిల్లనిచ్చేటోళ్ళు, 20 జతలు ఎట్లు నాగలి కడతాడు అని అంటే వాళ్ళు పిల్లనిచ్చేటోళ్ళు, భూమి లేనోనికి పిల్లనియాలంటే 10 సార్లు ఆలోచన చేసేటోళ్ళు. అట్లాంటి భూమి తల్లిదండ్రులతో సమానం అనుకునే ఈ సమాజంలో భూమి కోల్పోతున్న వాళ్ళను హక్కున చేర్చుకొని అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలని నూతన విధానాన్ని ఇవాళ నా ప్రభుత్వం తీసుకొచ్చింది. నా మంత్రివర్గ సహచరులు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. నష్టపరిహారం అత్యధికంగా మేము ఇచ్చి భూమి తెచ్చి పరిశ్రమలు నెలకొల్పాలంటే ఇవాళ వాళ్ళు అడ్డం పడుతున్నారు. తెలంగాణ సమాజమా, మీరు ఆలోచన చెయ్యండి. ఇది మన తెలంగాణకు మేలు చేస్తుందా? ప్రతి సంవత్సరం 1,10,000 ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు. వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లి వాళ్ళు మీరు ఆలోచన చేయండి. వాళ్ళ నిరుద్యోగులుగా రోడ్ల మీద వదిలేద్దామా? ఆవారగాళ్ళు అయిపోయి తల్లిదండ్రులకు భారమై గంజాయి డ్రగ్స్కు బానిసలను చేద్దామా? ఈ తెలంగాణ సమాజ యువతను మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆ భూమి నేను తీసుకుపోను, శ్రీధర్ బాబు గారు తీసుకుపోరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలే తీసుకుపోరు. భూమి ఏమన్నా సాపలాక చుట్టి సంకలు పెట్టి తీసుకుపోయేదానే? మేమేం చేసుకుంటామే? తిరిగి పరిశ్రమలు పెట్టి పరిశ్రమల ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కదా మా ఆలోచన. ఆ ఆలోచనకు ఎందుకు అడ్డం పడుతుండ్రు? 10 ఏళ్ళు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి, భూసేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి, నీకు ఆ కనీస పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఉద్యమకారునంటో 80,000 పుస్తకాలు చదివినోన్నంటో అపర మేధావినంటో ప్రపంచంలో నీ అంత మేధావి లేడు, పోటీ పెడితే 1 నుంచి 100 వరకు నీకే ర్యాంక్ వస్తుంది అంటో. ఇంత చిన్న లాజిక్ మిస్ అయినవా చంద్రశేఖరరావు? భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్టినవని నేను అడుగుతున్నా. నేనేమో 1,00,000 ఎకరాలు సేకరించలే, 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది. ఇదో ప్రపంచ సమస్య అయింది. ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన. చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగి వచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్, నువ్వు అది గుర్తు పెట్టుకో. చూస్తూనే ఎంత గుర్తపోయి ఎగరని అని. ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి, తెలుసు కదా. ఉర్రిగా అటు ఊగొచ్చు, ఉర్రికి ఇటు ఊగొచ్చు. ఉయ్యాల ఆగాల్సి వచ్చినప్పుడు మధ్యలోనే ఆగుతుంది. యాడ్ కురుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు? ఉరకని అని చూస్తున్నా, ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. రాజన్న సిరిసిల్ల అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినాం. ఇవాళ మీ ప్రాంత అభివృద్ధి మా బాధ్యత. 10 సంవత్సరాలలో ఈ తెలంగాణను ఒక గొప్ప అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. తెలంగాణ రైజింగ్. ఈ దేశంలోని ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిందే, తెలంగాణ రాష్ట్రాన్ని చూడడానికి రావాల్సిందే. ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అధికారులతో పాటు నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా విషయాలు ఉన్నాయి మీతో పంచుకోవాల్సినవి, వస్తానే ఉంటా, మిగతా విషయాలు మాట్లాడుతూనే ఉంటా. చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా. అసెంబ్లీకి రా స్వామి, రా, వచ్చి కూర్చుందాం, రా, నీ 80,000 పుస్తకాలు ఏం చదివినావు మాట్లాడదాం. ఒక్కసారి రావే స్వామి, వస్తే రోజంతా చర్చ చేద్దాం, చేస్తే ఏందో తెలుస్తుంది లెక్క. మళ్ళొక్కసారి అదేవిధంగా చేనేత కార్మికుల కోసం పని కల్పించాలని మన స్వయం సహాయక సంఘాలు ఎస్హెచ్ గ్రూపులకు 65,000 మంది ఉన్న 65 లక్షల మంది ఉన్నారు. 1,30,00,000 చీరలు
స్వయం సహాయక సంఘాలకు సంవత్సరానికి 2 చీరలు ఈ రోజు మంచి క్వాలిటీతో ఇచ్చి ఆడబిడ్డల ఆత్మ గౌరవం